ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నానండి. దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటి వచనాన్ని గమనించారో లేదో, ప్రారంభములోనే ఈ సంఘానికి గద్దింపు మాట. నీవు బ్రతికి ఉన్నావు అన్న పేరైతే ఉంది కానీ నీవు మృతుడవే. మామూలుగా మనం ఎఫెసీ సంఘాన్ని కానీ, స్ముర్నా సంఘాన్ని కానీ, సార్దీస్ని కానీ, తర్వాత తుయతైరా సంఘాన్ని కానీ మనం ఇప్పటి వరకు ధ్యానించిన వాటిని మనం చూసుకుంటే, మొట్టమొదట మెచ్చుకోలు ఉంటుంది, తర్వాత గద్దింపు ఉంటుంది, తర్వాత ఉపదేశం ఉంటుంది, ఆ తర్వాత సలహా ఇవి ఉంటుంది. కానీ ఈ సార్దీసు సంఘానికి మాత్రం ప్రారంభంలోనే గద్దింపుతో ఈ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడైన యోహాను గారి ద్వారా ఉత్తరం రాయటం ప్రారంభించారు. చిన్న ఆసియాలో ఎఫెసు పట్టణము చుట్టుప్రక్కల ఒక యు ఆకారంలో ఈ 7 పట్టణాలు ఉన్నాయని మనం గత కాలం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ చిన్న ఆసియాలో ఉన్న ఎఫెసు సంఘానికి, స్ముర్నా సంఘానికి, తర్వాత పెర్గమము సంఘానికి కొద్దిగా ప్రక్కకు తిరిగి ఒక 50 కిలోమీటర్లు వెళ్తే అక్కడ తుయతైరా సంఘం. ఆ తుయతైరా సంఘం నుంచి మరొక 50 కిలోమీటర్లు ముందుకెళ్తే సార్దీసు అనే పట్టణం ఉంటుందండి. తుయతైరా పట్టణానికి సార్దీసుకు మధ్య దూరము 50 కిలోమీటర్లు. అయితే తుయతైరాలో వస్త్ర వ్యాపారం జరుగుతుంది. డై వ్యాపారం. డై అంటే రంగు, తలకేసుకునే రంగు కాదండి, చీరలకు వీటికి వస్త్రాలకు అద్దే ఆ రంగు వ్యాపారం తుయతైరాలో చాలా ఎక్కువగా జరుగుతుందని నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాం. అలాగే ఈ సార్దీసు సంఘంలో కూడా వస్త్ర వ్యాపారము, రంగు వ్యాపారము, తర్వాత వ్యాపార లావాదేవీలు చాలా ఎక్కువ. తుయతైరాలో కూడా లిడియన్స్ అనే గుంపు ఒకటి ఉంది. ఆ లిడియన్స్ అనే గుంపు ఎక్కువగా ఉండటం వలన అక్కడున్న స్త్రీలకు చాలామందికి లూదియా అనే పేరు ఎక్కువగా ఉంటుందని నిన్నటి దినాన లూదియా అనే స్త్రీ గురించి, ఆమె ఊదారంగు వ్యాపారం చేస్తుంది. మాసిదోనియా ముఖ్య పట్టణమైన ఫిలిప్పులో ఆమె వ్యాపారం చేస్తున్నప్పుడు పౌలు గారి బోధలకు ఆమె ఆకర్షితురాలై దేవుని మాటలు వినుటకు శ్రద్ధ చూపించిన ఆవిడ. అయితే ఈ సార్దీసు అనే పట్టణానికి ఇప్పుడు ప్రస్తుతం పిలుస్తున్న పేరు ఏంటంటే సార్ట్, సార్ట్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం. ఈ సార్దీసు పట్టణం ఒక జంక్షన్ లాంటిదండి, ఒక కుడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి కుడాలి అని అంటే, తుయతైరా నుంచి సార్దీసుకు రావచ్చు. ఆ ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్న స్ముర్నా నుంచి సార్దీసుకు రావచ్చు. ఉత్తర పక్కన ఉన్న ఫిలదెల్ఫియా నుండి సార్దీసుకు రావచ్చు. అదేవిధంగా దక్షిణం వైపు ఉన్న ఈరాకు నుండి సూసా అనే పట్టణం నుండి ఈ సార్దీసుకు కూడా రావచ్చు. అంటే 4 దారులు, తుయతైరా, స్ముర్నా, సూసా, ఫిలదెల్ఫియా నుండి 4 దారులు ఈ సార్దీస్ అనే పట్టణానికి కలుస్తుంది. ఈ మధ్యలో ఉన్న జంక్షనే సార్దీస్ అనే పట్టణం. 4 రోడ్లు కలిసే జంక్షన్ చాలా సుప్రసిద్ధ పట్టణంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, జంక్షన్గా ఉన్న పట్టణాలన్నీ చాలా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇక్కడ వ్యాపారం ఏంటి అని అంటే వస్త్ర వ్యాపారము, తర్వాత రంగు వ్యాపారం ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంక ఇతరత్ర వ్యాపారాలు ఉన్నాయి కానీ ఇవి ప్రముఖమైన వ్యాపారాలు. అయితే ఈ సార్దీస్ అనే పట్టణం భూతలానికి కాస్తంత ఎత్తైన ప్రదేశంలో ఉండే పట్టణం సార్దీస్ పట్టణం. అయితే ఇది ఎత్తుగా ఉండడం వల్ల అక్కడున్న జనాలకు కాస్తంత అహంకారం, గర్వం అట. ఎందుకనంటే ఎవరూ వచ్చి ఈ పట్టణాన్ని జయించలేరు, ఎవరూ వచ్చి ఈ పట్టణమును ఓడించలేరు. కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఏకఛత్రాధిపత్యము కలిగి ఎల్లప్పుడూ విజయముతోనే ఉండే పట్టణము సార్దీస్. కాబట్టి ఇక్కడున్న ప్రజలకు కాస్తంత గర్వ అహంకారములు ఎక్కువ.
అయితే ఈ పట్టణం కూడా దేవుణ్ణి ఎరుగకుండా దేవతలను పూజించే పట్టణం. ఈ పట్టణంలో కూడా ఈ సార్ట్ అనే పట్టణం, ఈ ప్రస్తుతం సార్ట్ అంటున్నారండి సార్దీస్ని. ఈ సార్దీస్లో పురాతనమైన పట్టణాలు ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో కూడా హెరిటేజ్ ప్రాంతాలుగా ప్రకటించబడిన పట్టణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జిమ్నాజియం అనే ఒక మ్యూజియం కూడా ఒకటి ఉంది. ఎందుకు అని అంటే అప్పటి వారి పడికట్లు లేకపోతే వస్త్రధారణ, ఇక్కడ తెల్లని వస్త్రాలు ఈ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయటండి. అందుకని ఈ సంఘం గురించి కూడా దేవుడు ఉపదేశిస్తూ మీరు నా మార్గంలో నడిచినట్లయితే తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లని చెప్పి మనం ముందు ధ్యానిస్తామండి. వీరు చాలా ధనవంతులు ఈ పట్టణంలో ఉండేవారు. వారు డబ్బులు ఏం చేయాలో తెలియక రకరకాల కట్టడాలన్నీ కట్టుతూ ఉండేవారు ఇక్కడ. అయితే ఈ సార్దీస్ అనే పట్టణంలో జూయిష్ ఆరాధనా స్థలం, యూదులు ఆరాధించుకునే ఆరాధనా స్థలం సినగోగు అని అంటారండి దాన్ని. ఆ సినగోగు అనేది ఇక్కడ ఉండేది. ఇప్పుడు మనం ఆరాధించే దానిని చర్చి అని అంటారు, యూదులు ఆరాధించే దానిని సినగోగు అంటారు. ఈ సినగోగు అనే స్థలం కూడా ఆరాధించుకునే స్థలం, చాలా పురాతనమైనది. మనం తుయితైరా సంఘంలో చూస్తే అపోల్లో అనే దేవతను వారు పూజిస్తూ ఉండేవారు. ఆ దేవాలయంలో ఏం జరిగాయంటే అధికంగా విస్తారంగా తినాలి, విస్తారంగా తాగాలి, విస్తారంగా వావి వరుసలు లేకుండా జారత్వము, వ్యభిచారం చేయాలి. విగ్రహారాధన, జారత్వం అనేది ఆ తుయితైరా పట్టణంలో ఉన్న అపోల్లో దేవాలయంలో విపరీతంగా జరిగేది. అయితే ఈ సార్దీస్లో కూడా ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు సిబిలి అని అంటారు, లేదంటే సైబిల్ అని అంటారు. ఏమండి, ఇక్కడ కూడా సేమ్, విపరీతంగా విస్తారంగా తినొచ్చు, విస్తారంగా తాగొచ్చు, విస్తార వ్యభిచారం చేయొచ్చు. అది వారికి తప్పు కాదు. అయితే వీరు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్న, సృష్టిని ఆరాధిస్తున్న భయంకరమైన జనులు వీరందరూ. ఎందుకు భయంకరం అని అన్నాను అని అంటే ఈ సిబిలి దేవతకు ఒక ప్రత్యేకత ఉందని వారు భయంకరంగా నమ్ముతారు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే సిబిల్ అనే ఈ దేవత, సైబిల్ అనే ఈ దేవత మరణించి మరలా తిరిగి లేచింది, పునరుద్ధానం చెందింది అని వారు నమ్ముతారు. మరణించి మరణాన్ని గెలిచి లేచింది ఈ దేవత అని ఒక అసత్య ప్రచారం ఇప్పటికీ కూడా అది మనుగడలో ఉంది. అయితే ఈ సంఘానికి 1వ శతాబ్దంలోనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ఉత్తరం రాశారు. ఒక ఉత్తరం ఈ సార్దీస్ సంఘానికి కానీ లేకపోతే ఈ సార్దిక పట్టణానికి ముందే చెప్పుకున్నాం కదండి, కాస్త గర్వం, అహంకారం ఎక్కువ. జాగ్రత్తగా వినండమ్మా. క్రీస్తుకు పూర్వం 549వ సంవత్సరం, ఈ 549 క్రీస్తుకు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ అనగానే మనకి ఇమీడియట్గా ఒక ప్రవక్త గారు గుర్తొచ్చేయాలి. ఆయన పేరు యెషయా ప్రవక్త. యెషయా ప్రవచన గ్రంథంలో ఒక రాజు పేరు ప్రత్యేకంగా, ఒక అన్య రాజు పేరు ప్రత్యేకంగా ఆయన ప్రవచిస్తారు. ఆయన పేరు కోరెషు. క్రీస్తుకు పూర్వం 549వ సంవత్సరంలో ఈ కోరెషు అనే రాజు ఈ సార్దీసు అనే పట్టణం మీదకి యుద్ధానికి వచ్చి ఆ పట్టణాన్ని జయించేస్తాడు. వీరు ఎందుకు ఓడిపోయారు అని అంటే ఒకటే కారణం, ఈ కావలి వారు కానీ సైనికులు కానీ వీరు మా దగ్గరికి ఎవరో రారు, మమ్మల్ని ఎవరో జయించలేరు అని కాస్తంత ఉదాసీనంగా ఉండడం వలన వారందరినీ కోసి ఈ సార్దీస్ పట్టణాన్ని ధ్వంసం చేసి కోరేష్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాతన్నా వీళ్ళకి బుద్ధి రావాలి కదా, శత్రు సైన్యాలు వస్తున్నారు, వారు మనల్ని జయిస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా అలర్ట్గా ఉండాలని వారికి బుద్ధి రావాలి కదా. వాళ్ళు ఆ జాగ్రత్త అనేది వారికి లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మొదటి వచనంలో ఏమంటాడు, నువ్వు జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. 2వ వచనం, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై. వీళ్ళకి జాగ్రత్త తక్కువ, వీళ్ళకి జాగరూకత అనేది తక్కువ. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘాన్ని గద్దిస్తూ నీవు జాగరూకుడవై ఉండాలి అని చెప్పినా కానీ వీళ్ళకి జాగ్రత్త లేదు. అయితే 549వ సంవత్సరంలో కోరేషు రాజు వచ్చాడు. తరువాత క్రీస్తు పూర్వం 214వ సంవత్సరంలో అంతియోకస్ ద గ్రేట్ 3
అంతియోకస్ ద గ్రేట్ 3 ఆయన మరలా దండెత్తి వచ్చి మొత్తం వీరి ఈ సార్దీసు పట్టణాన్నంతటిని వారికి ఉన్న గర్వంతో సహా అహంకారంతో సహా సమస్తాన్ని అణిచివేసేసి మొత్తం ఉన్న ఆస్తి బంగారు గింగారు అంతా యవనస్తులందరినీ ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన. అప్పటికైనా వీళ్ళు జాగరూకతతో ఉంటారని యేసుక్రీస్తు ప్రభు 1వ శతాబ్దంలోనే పరిశుద్ధుడైన యోహాను గారి ద్వారా రాయించిన ఉత్తరమే సార్దీస్ అనే సంఘదూతకు రాసిన ఈ 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్న ఈ వచనం. అయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం కనుక ఒకసారి మనం చదివితే, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఆ పట్టణం జాగరూకతతో ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉత్తరం రాసి మీరు జాగరూకతతో ఉండాలి అని చెప్పినా కానీ వారికి జాగ్రత్త లేదు. ఆత్మీయ జీవితంలో కూడా ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, వారి ప్రవర్తన విషయంలో ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో అలాంటి వాడు చచ్చును అని సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. అజాగ్రత్తగా ఉంటే మనకు చాలా నష్టం. మన జీవితాల్లో కూడా జాగరూకత అనేది లేకపోతే కష్టాలు నష్టాలు వస్తాయి. ఒక తెల్లట పిల్లకు స్నానం చేపించి మొత్తం సాంబ్రాణి పొగంతా వేసి దిష్టి తీసేసి ఎక్కడెక్కడ బొట్లు పెట్టాలి అక్కడ బొట్లు పెట్టేసి ఆ దిష్టి తీసిన నిమ్మకాయ ఆ పక్కన పెట్టి ఈ పిల్లను ఆ మంచం మీద ఉంచి ఆ నిమ్మకాయ అక్కడ పెట్టేసేసి వెళ్ళి వంట చేసుకుంటుంది. ఈ పిల్ల మంచం మీద ఉందని కానీ పిల్ల పక్కన నిమ్మకాయ మర్చిపోయినన్నా కానీ మర్చిపోయి సంగతి తను మర్చిపోయి అజాగరూకతతో జాగ్రత్త లేకుండా ఉంటే గంటకైనా కానీ ఆ పిల్ల ఏడవట్లేదు. అప్పుడు గుర్తొచ్చింది ఆ మహాతల్లికి, నా కూతురేంటి ఇంకా ఏడవట్లేదని చూసుకుంటే మంచం దగ్గరికి పరిగెట్టి వచ్చేసరికి నిమ్మకాయ కనపట్ల పిల్ల చచ్చిపోయి ఉంది. ఏం జరిగింది అని అంటే ఆ పాప ఆడుకుంటా నిమ్మకాయ తీసుకెళ్ళి గొంతుకులో పెట్టుకుంది. అది గొంతుకు అడ్డంగా పడి ఏడుపు రాలేదు, గాలి ఆడలేదు, ప్రాణం పోయింది. కన్న తల్లే పిల్ల విషయంలో జాగ్రత్త చూపించకపోతే నష్టం జరిగింది. మన ఆత్మీయ విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. శారీరక విషయంలో మనం విపరీతమైన కేరింగ్ తీసుకుంటాం. తలనొప్పి వచ్చిందంటే ఇమ్మీడియట్గా జెండోబామ్ అప్లై చేస్తాం. నడువు నొప్పి వచ్చిందంటే బెల్ట్ వేస్తాం. ఇంకోటి వచ్చిందంటే ట్యాబ్లెట్ వేస్తాం. ఇంకోటి వచ్చిందంటే నీరసంగా ఉంది అని అంటే అదేదో బలం ఇచ్చే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అది చేస్తారు. రకరకాల శరీరానికి కావలసిన ఇక అందం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అందం ఎక్కడ తగ్గకుండా కావాల్సినవన్నీ రంగులన్నీ పోస్తారు. మరి ఆత్మ విషయం జాగ్రత్త ఎంతవరకు వహిస్తున్నాం? దేవుని పిల్లలారా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మ చెబుతున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక. శరీర విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాం కదా. వారు సార్దీసు పట్టణాన్ని కట్టుకునే విషయంలో తీసుకున్న జాగ్రత్త శత్రువు వచ్చి వారిని ఓడించకుండా ఉండే విషయంలో తీసుకోకపోవటం వలన ఎంత అందమైన పట్టణాలు కట్టుకున్నా, నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ పురాతన పట్టణాలు కొన్ని ఇమేజెస్ మీకు పెడతానండి. ఆ వీడియోలో ఒకసారి చూడండి, ఎంత అందంగా ఉంటాయి. ఇప్పటికీ కూడా అవి చాలా పురాతనమైనవి అయినా బ్రహ్మాండమైన అందంగా ఉంటాయి. కానీ జాగ్రత్త తీసుకోలేదు, పట్టణాలన్నీ ధ్వంసం అయిపోయినాయి. కాబట్టి వాక్యం పేతురు గారు కూడా అంటారు, అజాగరూకత లేకపోతే, జాగ్రత్త లేకపోతే ఎవరిని మృంగుదునని తిరుగుతున్న అపవాది మనల్ని మృంగేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆత్మీయ జీవితంలో బైబిల్లో వాక్యంలో ఉన్నట్టుగా స్థిరమైన మనసు, స్థిరమైన ప్రవర్తన, ఏమండి యేసయ్యకు ఇష్టమైన ప్రవర్తన, మాట తీరులో కానీ, దీనత్వంలో కానీ, తగ్గించుకునే విషయంలో కానీ, యేసయ్యను ప్రేమించే విషయంలో కానీ, యేసయ్యను ఆరాధించే విషయంలో కానీ, అబద్ధ బోధల విషయంలో కానీ, తప్పుడు బోధల విషయంలో కానీ నీవు జాగ్రత్తగా లేకపోతే ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. అయితే ఈ సార్దీస్ నుండి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఒక సమాధుల తోట ఉందట, చాలా ప్రసిద్ధి చెందిన సమాధుల తోట. ఆ సమాధుల తోటలో ఎవరైనా కుటుంబస్తులు మరణిస్తే ఆ సమాధుల తోటలో వారిని ఉంచటం వలన, పాతి పెట్టడం వారికి ఎంతో ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతారు. వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఆ సమాధుల్ని చూసి గర్వపడతారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో చెప్పిన మాట ఏంటి? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నువ్వు మృతుడవే. ఎందుకంటే
నువ్వు సమాధుల తోటను ప్రేమించేవారు. ఇక్కడున్న సార్దీస్లో ఉన్న 3/4 ప్రజలందరూ ఈ సమాధుల తోటను విపరీతంగా ప్రేమిస్తారట. కాబట్టి యేసు ప్రభు ఒక మాట మాట్లాడారంటే ఒక మాటకి అర్థం ఉంటుంది, అర్థం పర్థం లేకుండా ఆయన మాట్లాడే దేవుడు కాదు. అయితే ఈ ఒక 4 మాటలు మనం ప్రతి సంఘం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఏమిటా మాటలు? 1 మెచ్చుకోలు, 2వది గద్దింపు, 3వది ఉపదేశము, 4వది సలహా. మనం ముందులోనే చెప్పుకున్నట్టు ఈ సంఘానికి మెచ్చుకోలు అనేది లేదు. అసలు యాక్చువల్గా ప్రతి సంఘం మెచ్చుకున్న తరువాత గద్దింపు ఉండాలి. స్మరణ సంఘాన్ని చూసుకుంటే అసలు గద్దింపే లేదు. ఈ సంఘానికి మెచ్చుకోలు అనేదే లేదు. ఈ సంఘానికి మొదటే గద్దింపు, మెచ్చుకోలు లేదు. ప్రజల దృష్టిలో బ్రతికినట్టుగా ఉన్నావు కానీ నా దృష్టిలో నీవు మృతుడవే. ఈ సంఘం పేరు కూడా మనం ఎఫెసు సంఘానికి మొదటి ప్రేమ పోగొట్టుకున్న సంఘం, తర్వాత స్మరణ సంఘం శ్రమలు సహించిన సంఘం, పెర్గమము రాజీ పడిన సంఘం, తుయతైరా సహించని సంఘం. ఈ సార్దీసు సంఘానికి మనం పెట్టుకున్న పేరు మృతమైన చచ్చిన సంఘం. ఈ సంఘం చచ్చిపోవడం అంటే సంఘంలో ఉన్న ఆ కట్టడాలు పడిపోవడం కాదండి. సంఘం అనగా విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎలా ఉన్నారు అని అంటే చచ్చిన వారిగా ఉన్నారు. ఒకసారి చూద్దాం 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ గురించి ఈ సంఘం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు ఒకవేళ నేను జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ఎలా విన్నావో ఎలా చూసావో ఆ కార్యాలు అవన్నీ తలుచుకుని మళ్ళా నీ బలిపీఠాన్ని కట్టుకుని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కట్టుకుని నువ్వు జాగరూకుడవై ఉంటే సరి. లేదు అని అంటే మరలా నేను 2వ రాకడలో వస్తాను, ఏ గడియలో వస్తానో నీకు తెలియదు. ఏమంటే అక్కడున్న మాట అదే కదా, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. 2వ రాకడ గురించి మొట్టమొదటిసారి సంఘాలకు రాస్తూ యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రకటన గ్రంథంలో మొట్టమొదటిసారిగా రాకడ గురించి తెలియజేసిన మాట. 4వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనని కొందరు, చిన్న మెచ్చుకోలు. ఈ సంఘం బ్రతికున్న పేరుంది కానీ చచ్చిన సంఘం, ఏ విషయంలోనూ జాగ్రత్త లేని సంఘం, రాకడలో దీపాన్ని తీసివేస్తానని దేవుని చేత గద్దించబడిన ఈ సంఘంలో తమను అపవిత్రపరచుకొనని కొందరున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఎందుకంటే మొట్టమొదటే చెప్పాను, ఈ సార్దీసు పట్టణంలో తెల్లని వస్త్రాలు, ధవళ వస్త్రాల వ్యాపారము చాలా ప్రసిద్ధిగాంచింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఎవరైతే అపవిత్రపరుచుకోకుండా ఉంటారో వారు ధవళ వస్త్రములు ధరించుకొని సంచరిస్తారు. మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సంఘంలో మనం జీవించుచున్నామనే పేరుండి బ్రతికున్నావా, జీవిస్తున్నావా, లేకపోతే చచ్చిపోయావా? ఒకవేళ చచ్చిపోతే గనక చచ్చిన వారిగా ఉంటే చర్చికి వెళ్తుంటాం, తెల్లని వస్త్రాలు వేసుకెళ్తుంటాం, వాక్యం వింటాం, పాటలు పాడతాం, చేతులు ఎత్తుతాం, చప్పట్లు కొడతాం, అన్నీ ఉంటాయి. కానీ హృదయం ఎలా ఉంది అది ఎవ్వరికి తెలీదు. ఎంత ప్రసంగం చేస్తున్నా నా హృదయం ఎలా ఉంది అనేది ఎవరు అంచనా వేయలేరు, కూర్చున్నవారు వింటున్న వారందరూ. కానీ దేవుడు హృదయములను అంతరింద్రియములను పరిశోధించే ఆయనకు తెలుసు సమస్తం. నేను ఈ పరిస్థితులలో ఇప్పుడు వాక్యాన్ని మాట్లాడుతూ నా హృదయ స్థితి ఎలా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నా గుండె గదిలో నేను ఏ విధంగా ఉన్నాను అనేది ఆయనకి తెలుసు. అన్నీ భరించి వాక్యం చెబుతూ ఉంటే నేను ధన్యుడినే. ఏవీ లేకుండా ఎగిరెగిరి పడతా ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు. నేను దొంగలాగా వస్తాను సురేష్, నీ దగ్గర ఉన్న దీపాన్ని తీసివేస్తాను. అయినా కానీ
కొంతమంది తమను తాము అపవిత్రపరచుకోకుండా ఉన్నారు. వారు దేవునితో పాటు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అయితే ఈ సంఘానికి దేవుడిస్తున్న సలహా 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను అతని దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు కలిగిన వాడు వినుగాక. ఈ సలహా ఏంటి? ఈ గద్దింపు విని ఎవరైతే తమను తామును అపవిత్రపరుచుకోకుండా కొద్దిమందే ఉన్నారట. ఇక్కడ మెచ్చుకోవాలి, చాలా చిన్నది. కొద్దిమందే అపవిత్రులుగా ఉన్నారు. సంఘంలో 100 మంది ఉంటే 2-3 అపవిత్రపరుచుకోకుండా ఉన్నారు. వారు ఆయనతో పాటు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. వారి పేరు జీవ గ్రంథంలో నుండి ఏమాత్రము తుడుపు పెట్టబడదు. తరువాత తండ్రి ఎదుటను దూతల ఎదుట ఆయన పేరు దేవుడు ఒప్పుకుంటాడు. ఈ కొద్ది మందిలో మనం ఉన్నామా? అధికులలో మనం ఉన్నామా? లోకపరంగా చూసుకుంటే మెజారిటీ వైపే చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ తక్కువ మంది ఎవరైతే ఉన్నారో వారు దేవుడు తెల్లని వస్త్రం ఇస్తారన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏ గుంపులో ఉన్నాం? మెజారిటీ గుంపులో ఉన్నామా లేకపోతే తక్కువ గుంపులో ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. తెల్లని వస్త్రానికి అర్హత ఉందో లేదో, దేవుడు మన తండ్రి ఎదుట దూతల ఎదుట మన పేరు ఒప్పుకోవడానికి మనకు అర్హత ఉందో లేదో ఒకసారి మనం చూసుకుందాం. అయితే ఎఫెసు సంఘం నుంచి సంఘ చరిత్ర, పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదకి దిగి వచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ, యేసయ్య కిందకి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడేంత వరకు ఈ మధ్య కాలమును సంఘ చరిత్ర అని మనం అనుకున్నాం. ఈ సంఘ చరిత్రలో 31వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఎఫెసు సంఘకాలము, తరువాత 101వ సంవత్సరం నుంచి 312వ సంవత్సరం వరకు స్ముర్నా కాలము, తరువాత 312 నుండి 606 వరకు పెర్గమము సంఘకాల చరిత్ర, తరువాత 600 దగ్గర నుంచి 1500 వరకు 1500 వరకు తుయితైరా సంఘపు కాలం, 606 నుండి 1500 వరకు, 1500 నుంచి 1700 వరకు అంటే 200 సంవత్సరాలు సార్దీసు సంఘకాలము. ఈ సంఘ కాల పట్టికలో ఈ సార్దీసు సంఘం ఎప్పుడు కనపడుద్ది అంటే 1500 క్రీస్తు శకము 1500 సంవత్సరం నుండి 1700 1500 to 1700 200 సంవత్సరాలు. అయితే ఈ 200 సంవత్సరాలు ఉజ్జీవము రగిలిన సమయము. దేవునికి స్తోత్రం. సంఘంలో ఒక ఉజ్జీవం. ప్రొటెస్టెంట్స్ అనేవారు ఈ 200 సంవత్సరాల్లో నుంచే బయటకు వచ్చారు. సంఘంలో జరుగుతున్న లేకపోతే సంఘంలో తుయితైరా సంఘంలోనికి కొన్ని అబద్ధ బోధలు వచ్చేసినాయి. సాతాను అప్పటిదాకా ఎఫెసు సంఘంలో, స్ముర్నాలో, తరువాత పెర్గమములో సంఘము బయట ఉండి సంఘంలో ఉన్నవారిని హతసాక్షులుగా ఆయన చంపేస్తూ సంఘ విలువలు తీసేద్దాం అనుకున్నాడు. ఆయన వల్ల కాలేదు. అప్పుడు ఏం చేశాడంటే అపవాది సాతాను సంఘములోనికి వచ్చేసాడు. యెజబెలు అనే స్త్రీ వచ్చేసింది, నికోలాతీలు అనేవారు వచ్చేసారు. ఈ సంఘంలోనికి వచ్చి వాక్య విరుద్ధ బోధలు, తప్పుడు బోధలు, ఈ కాన్స్టెంట్ చక్రవర్తి ఏర్పాటు చేసిన బిషప్పులు, పోపులు, పోపు అంటే పప్ప అనే వర్డ్ నుంచి వచ్చింది పోపు అంటే, పోపు అంటే తండ్రి. ఈ బిషప్పులు, ఈ పోపు తండ్రులు వారి దగ్గరే చేవ్రాత బైబిళ్ళు ఉండేవి. వారు చదివిందే వేదం. వారు తప్పు చదువుతున్నారా ఒప్పు చదువుతున్నారా కూర్చున్నవాడికి తెలీదు. ఏం బోధిస్తున్నాడో అదే వేదం. కాబట్టి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వారి స్వార్థపూరిత అభిప్రాయాలు, నిర్ణయాలు, అవసరతల కొరకు బైబిల్నే వక్రీకరించి వారు బోధిస్తూ ఉండేవారు. అలాంటి తప్పుడు బోధలకు, వాక్య విరుద్ధ బోధలకు రిఫార్మేషన్ టైం ఈ 200 years రిఫార్మ్ జరిగింది. ఒక మార్టిన్ లూథర్ గారు కానీ, ఒక జాన్ విక్లిఫ్ గారు కానీ చూస్తాం ముందు. ఈ అసత్య బోధలు, వాక్య విరోధ బోధలు ఎక్కువగా ఈ పోపుల ద్వారా, బిషప్పుల ద్వారా విస్తరిస్తూ ఉండేవి. వాటన్నిటినీ ఖండించిన కాలం ఈ 200 సంవత్సరం.
ఈ సార్దీసు పట్టణం 1500 నుంచి 1700 వరకు. ఎందుకంటే ఇందాక మనం మెచ్చుకోల్లో మనం చదువుకున్నాం, వారిలో కొందరు తమ్మును తాము అపవిత్రపరుచుకొనని కొందరున్నారు. ఆ కొందరు ఏం చేశారంటే రాత్రింబగళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు. మనం 1 గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేమండి. ఈ సార్దీసు సంఘంలో రిఫర్మేషన్ రావటానికి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, వాక్య విరోధ బోధలను ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, రిఫార్మ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే పోరాడలేదు కానీ ప్రార్థనలో పోరాడారు. రాత్రింబగళ్ళు ప్రార్థన చేయటం, రాత్రింబగళ్ళు వాక్యం చదవటం, ఇదే పని జాక్విన్ క్వాలిన్ కానీ, మార్టిన్ లూథర్ కానీ, జాన్ విక్లిఫ్ కానీ, ఇలాంటి వారందరూ ఆ బిషప్పులు లేకపోతే ఆ పోపులు వాళ్ళు బోధిస్తున్న బోధకు వ్యతిరేకంగా నిలబడుట కొరకు సత్య బోధ బోధించడానికి వీరు చాలా కష్టపడ్డారు. 1 తిమోతి పత్రిక ఒకసారి తీద్దామండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం ఒకసారి చదువుదాం. 15వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు కొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో నీవెరుగుదువు గనుక, నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ప్రతి లేఖనము దైవ ప్రేరణ వలన కలిగినదై ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నవి. ఈ పరిశుద్ధ శక్తి కలిగిన లేఖనాలను వారు బోధించడానికి, ఖండించడానికి, తప్పును దిద్దడానికి, ఈ బోధలు సరిచేయుట ద్వారా యేసయ్య నామం మహిమపరిచేటట్లుగా ఈ మార్టిన్ లూథర్, జాన్ క్వాలిన్, జాన్ విక్లిఫ్, తర్వాత వీరందరూ చాలా జీవము కలిగిన దేవుని సంఘం. ఈ సంఘం సత్యమునకు సంబంగా ఉండేటట్లుగా, వాక్యానుసారమైన సత్యం కలిగి ఉండేటట్టుగా, యేసుక్రీస్తు ప్రభువే సత్యమై ఉండేటట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడే సర్వసత్యంలోనికి నడిపించువాడిగా ఉండేటట్లు వీరు ఈ సార్దీసు సంఘంలో కొందరు తమ్మును తాము అపవిత్రపరుచుకొనకుండా, తప్పుడు బోధలకు, వాక్య విరుద్ధ బోధలకు వారిని అప్పగించకుండా వీరు భద్రపరుచుకుని యేసయ్య నామాన్ని మహిమపరచడానికి సంఘమును రిఫార్మ్ చేసిన వారు. ఒక మాట చెప్తున్నానండి, పౌలు గారు బెరయా సంఘంలో వాక్యాన్ని చెప్తున్నప్పుడు అసలు పౌలు గారిని మించిన ప్రసంగికుడు లేరు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత పౌలు గారిని మించిన ప్రసంగికుడు లేరు. ఆ బెరయా సంఘంలో పౌలు గారు చెప్తున్నారంటే ఇంక వాళ్ళు తప్పకుండా ఇది సత్యమని నమ్మాల్సిందే. కానీ ఆ బెరయా సంఘము వారు కొందరు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ లేఖనాలను పరిశోధించారట. చెప్పింది పౌలు గారైనా కానీ వాక్యం పరిశుద్ధంగా ఉందా లేదా, ఈ వాక్యానుసారంగా పౌలు గారు మాట్లాడారా లేదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత వారు చాలా పరిశోధనలు జరిపించేవారు. మనం కూడా ఏ విధంగానైనా ఆ వాక్యం ఎలా ఉంది ఏంటి అని విన్నట్టుగా వదిలేయటం కాకుండా గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి పరిశోధించేవారిగా ఉండాలి. వారిలో ఈ పరిశోధనలు జరిపిన వారిలో ముఖ్యమైన వాడు మార్టిన్ లూథర్ గారు. ఈయనను సంఘ సంస్కర్త అని అంటారు మార్టిన్ లూథర్. ఇప్పుడు లూథరన్ చర్చెస్ అన్నిటికీ ఆయన స్థాపకుడు. అంటే దేవుడు, ఆ తరువాత మనం మనిషిగా చెప్పుకోవాలంటే మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కర్త. ఈయన జర్మనీ దేశానికి చెందినవాడు. మొట్టమొదట న్యాయశాస్త్రంలో ఆయన పట్టా సంపాదించారు. ఆ తర్వాత వేదాంత శాస్త్రం నేర్చుకోవాలని ఆయన ఆకాంక్ష కలిగిన వాడే వేదాంత శాస్త్రాన్ని నేర్చుకుని అదే వేదాంత కాలేజీలో ఆయన పని చేయటం మొదలుపెట్టారు. అయితే ఈయన గారికి మారు మనసు పొందడానికి మూలమైన వాక్యం చదువుదామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనము ద్వారా ఈయన మారు మనసు పొందాడు. రోమీలకు పౌలు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని
ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. ఈయన వేదాంత శాస్త్రాన్ని అభ్యసిస్తున్నప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఈయన చదువుతూ ఉంటే ఆ వచనం ఆయన్ని పట్టుకుంది, ఆయన ఆకర్షించింది. హబక్కుకు 2:4లో కూడా మనం చూసుకుంటే ఈ వచనం ఉంటుంది. ఏమని? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అని. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. దేవుని వాక్యం ద్వారానే నీతిమంతుడు అన్నవాడు విశ్వాసమును పొందుకుని జీవిస్తాడు అని ఈ వచనం ఈయన్ని బాగా ఆకర్షించి ఈ రోమాలో ఉన్న 16 అధ్యాయాలు చదివి కొన్ని సంవత్సరాలు చదివాడు. ఈ 16 అధ్యాయాలు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు చదివాడు. 16 అధ్యాయాలు చదువుతూ ఉంటే చదివిన కొద్దీ రోమాపత్రిక ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. ఒక్క మాట, మనం వాక్యం ఎలా చదువుతున్నాం, వాక్యం ఎలా చదివేయాలి, ఈరోజు ఈ పోర్షన్ కంప్లీట్ చేసేసేయాలి. అన్నిటికీ కావలసినంత సమయం తీసుకుంటాం, కానీ బైబుల్ చదవాలన్నా ప్రార్థన చేయాలన్నా చాలా స్పీడ్గా జరిగించాలని, తొందరగా ఆ పోర్షన్ ముగించేసుకోవాలి. అనిపించేస్తే పని అయిపోయినట్టే. కానీ భక్తులు ఎవ్వరూ అలా చదవలేదండి. దేవుడు కూడా ఎప్పుడు వాక్యాన్ని అలా చదవమని చెప్పలేదు. అలా చదవకపోవడం ఒక రకంగా మంచిదేమో. కొంత టైము దాని దగ్గర మనం వెచ్చించాలి. అది గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు. మార్టిన్ లూథర్ గారు ఈ 16 అధ్యాయాలు చదవడానికి కొన్ని సంవత్సరాలు. ఏంటి అని అంటే విశ్వాస మూలంగానే క్రైస్తవుడు అన్నవాడు జీవిస్తాడు. అప్పుడు దాకా కొన్ని మతాల పోపులు బిషప్పులు, కొన్ని మతాలు అంటే ఏముంది, ఆర్సిఎం పోపులు బిషప్పులు ఏం చెప్పేవారు, క్రియల వలననే బ్రతుకుతారు, క్రియలు ఉండాలి, పాపపు ఒప్పుకోలు ఉండాలి, క్రియల ద్వారా రక్షణ వస్తుంది, క్రియలే ఉండాలి, అసలు విశ్వాసం అనే మాటే ఉండేది కాదు. ఇక్కడ స్పష్టంగా రాసింది బైబిల్ గ్రంథంలో, విశ్వాసం మూలంగా జీవిస్తారు, విశ్వాసము ద్వారానే రక్షణ ఉంది. నీ రక్షణ ఎడలను విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ విశ్వాసమే దేవునికి ఇష్టనిగా చేస్తుంది అని మార్టిన్ లూథర్ గారు రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ద్వారా ఆయన ఆకర్షించబడి ఆయన గారు సంఘ సంస్కరణలు మొదలుపెట్టారు. అయితే ఇదే సమయంలో పోప్ లియో 10, పోప్ అంటే తండ్రి పాప అని అనుకున్నాం కదండి. రోమన్ క్యాథలిక్ చర్చి ఈయన పోపు గారు, తండ్రి గారు. ఈ తండ్రి గారు దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఈయనే తీసేసుకుని సెంట్ పీటర్స్ బ్యాసిలికా, ఒకవేళ ఇటలీ వెళ్తే వాటికన్ సిటీలో ఉంటుంది. ఇప్పుడు కూడా పోపు గారు ఉండేది ఇక్కడే, సెంట్ పీటర్స్ బ్యాసిలికా అనే దాంట్లోనే. ఆయన అప్పుడప్పుడు సంవత్సరం ఒకసారి వచ్చి జనాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ చర్చి కట్టడానికి వాటికన్ సిటీలో ఈ పోప్ లియో 10 అయిన పోపు గారు, ఈ తండ్రి గారు ఏం చెప్పారంటే, పాప పరిహార పత్రము అనేది ఒకటి ప్రింట్ చేసి దానికి కొంత రేటు పెట్టి మీరు ఈ పత్రము కొనుక్కుంటేనే మీకు మీ పాపములు పరిహరింపబడతాయి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది వాక్యానుసారము కాదు. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ గారు ఈ సంఘ సంస్కరణ చేయుట ప్రారంభించాడో అప్పుడు జరిగిన కార్యం ఇది. ఆయన పాప పరిహార పత్రము, పాపాలు క్షమించుకునే పత్రం, దాన్ని ఒక రకంగా చెప్పాలంటే పాప క్షమాపణ పత్రం. ఈ పత్రం ఏం చేసేవారంటే, ఒకవేళ ఎవరైనా పూర్వీకులు చనిపోయారనుకోండి, ఇదివరకు నమ్మకం ఫర్గెటరీ అనే స్థలంలో ఆ పూర్వీకుల ఆత్మలు ఉండేవి. వాళ్ళు పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ పాప పరిహార పత్రం అనేది కొనుక్కోవాలి. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు. ఇప్పుడు ఈ సార్దీసు సంఘ కాలంలో 1500 నుంచి 1700 కాలంలో మా తాతగారు చనిపోయారు. నేను 1500 నుంచి 1700 ఆ సమయంలో నేనున్నాను. మా తాతగారు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడుంటారు, ఫర్గెటరీ అనే స్థలంలో ఉంటారని, ఆయన పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆయన పేరు మీద నేను ఒక పాప పరిహార పత్రం, పాప క్షమాపణ పత్రం నేను
ఈ పోపు లియో 10 దగ్గర నేను కొనుక్కుంటే ఆయన ఇంకా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళిపోతాడని చెప్పి వారి నమ్మకం. అలా కల్పించారు వాక్య విరుద్ధమైన బోధ. ఇలాగంటే చాలామంది వచ్చి కొనేసుకుంటారు కదండి. ఎందుకంటే మన పితరులందరూ పరలోకంలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. కాబట్టి వాటిని అసలు రేటు కంటే బ్లాక్లో డబ్బులు ఇచ్చి మరి కొనుక్కునేవారట. అప్పుడే బ్లాక్ టికెట్లు కొనుక్కోవడం అప్పటి నుంచే ఉంది. శారదీయ సంఘం దగ్గర నుంచి చాలామంది అలాగా పాప పరిహార పత్రాలు, పాప క్షమాపణ పత్రాలు కొనుక్కుంటూ ఉంటే మార్టిన్ లూథర్ గారు ఒక్కడే నిలబడి ఇది తప్పు, నూతన జన్మ అనుభవం ఉండాలి, నూతన జన్మ అనుభవం లేకపోతే పరలోకం వెళ్ళటం కాదు, పరలోకం చూడరని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఎక్కడ? యోహాను పత్రిక 3వ అధ్యాయం నికోదేముతో యేసు ప్రభు చెప్తారు. ఏమనంటే, మీరు ఒక నూతన జన్మ మరొకసారి నువ్వు జన్మించకపోతే, నీటి మూలముగా ఆత్మ మూలముగా నువ్వు జన్మించకపోతే నీవు పరలోకాన్ని చూడలేమంటాడు. వెళ్ళటం తర్వాత సంగతి. ఈయనేమో ఈ పోపు లియో 10 గారు అంటారు, ఈయన గారు ఏకంగా పాప క్షమాపణ పత్రం కొనేసుకోమని చెప్పేసి ఆయన అంటాడు అండి. అది అయితే ఈ తప్పుడు బోధలన్నిటికీ ఈ మార్టిన్ లూథర్ గారు ఎదురు నిలబడి ఆయన వీటన్బర్గ్ దేవాలయం దగ్గర, వీటన్బర్గ్ దేవాలయం డోర్ ఒకటి చాలా ప్రాముఖ్యమైంది. నేను వీడియో పెట్టినప్పుడు ఆ ఇమేజ్ నేను మీకు పెడతానండి. ఆ డోర్ మీద ఒక పేపర్ స్టిక్ చేశాడు, పేపర్ అంటించాడు. ఏముందంటే ఆ పేపర్లో 95 అంశములు రాసిన 95 అంశములు పరిశుద్ధ గ్రంథంలో సత్యముతో కూడిన మాటలు, అప్పటి సంఘం అవలంబించని 95 అంశాలు ఆ పేపర్ మీద రాసి అక్కడ స్టిక్ చేశాడు. అప్పటి నుంచి చాలామంది ఆ పేపర్ని చదువుకుని విశ్వాసంలో పెరగటం మొదలుపెట్టారు. సంఘం రీఫార్మ్ అవ్వటం మొదలుపెట్టింది. ఇది ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 31వ సంవత్సరం 1571వ సంవత్సరంలో. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన సమయం అండి ఇది, ఈ డేట్. ఎందుకంటే ఒక తప్పు బోధ నుంచి, వాక్య విరుద్ధ బోధ నుంచి సార్దీసు సంఘం కాలంలో మార్టిన్ లూథర్ గారిని దేవుడు లేపుకొని 95 అంశాలను, బైబిల్లో సత్యమైన అంశాలను ఆ దేవాలయం మీద అతికించుట వలన సరి అయిన విశ్వాసంలోనికి చాలామంది తిరిగి వచ్చారు. దీనిని మత ఉద్ధరణ దినము అని అంటారు. ఎప్పుడు? అక్టోబర్ 31. మనకి ఇవేం తెలీదు, మనకు వ్యాలంటైన్స్ డే తెలుస్తుంది బాగా. ఈ డేస్ మనకు తెలియదు ఏమండి. వారు తమ్మును తాము అపవిత్రపరుచుకొనని కొందరిలో ఈ మార్టిన్ లూథర్ గారుండి మత ఉద్ధరణ దినాన్ని ఆయన స్థాపించి, దేవుడు ఆత్మ గనక దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఇలాగ పాప క్షమాపణ పాప పరిహార పత్రికల ద్వారా కాదు అని ఎదురు తిరిగిన వ్యక్తి మార్టిన్ లూథర్. ఆయన ఎదురు తిరిగాడు అని అంటే ఏదో ఉత్తునే వాళ్ళు ఒప్పుకునేవి కాదు. రకరకాల హింసలు పడ్డాడు మార్టిన్ లూథర్. అయితే ఈ 95 అంశాలకు ప్రజలందరూ ఆకర్షితులైపోయి ఆర్సిఎం చర్చెస్ అన్నీ ఖాళీ అయిపోతూ ఉంటే ఈ లియో పోప్ 10 కూడా ఆయన వేరొక ఎత్తేసి ఆయన 41 అంశాలతో మరొక పేపర్ తయారు చేశాడు. ఇది ఎప్పుడంటే మార్టిన్ లూథర్ గారు అంటించిందేమో 1571 సంవత్సరం. ఈయన 1520 సంవత్సరం జూన్ 15వ తారీఖున పాపబుల్ అనే ఈ 41 అంశాల పత్రికను అదే దేవాలయంలో పక్కన అంటించాడు. కానీ ఎవరు దాన్ని అంత పట్టించుకోలేదు. అందరూ వాస్తవమైన దేవుని వాక్యం వైపే తిరిగారు. అయితే ఈ పోపులు బిషప్పులు అందరూ కలిసి మార్టిన్ లూథర్ని సంఘ బహిష్కరణ చేసేశారు. సంఘ బహిష్కరణ. ఇంక ఇతను రిఫార్మ్ చేయకూడదు. ఇతను కానీ ఇతని భార్య పేరు క్యాథరిన్. ఆవిడ కూడా మంచి దైవభక్తి కలిగింది. తర్వాత మార్టిన్ లూథర్ గారి సేవా పరిచర్యలో భలే సహకారం చేసిన ఆవిడ క్యాథరిన్, మార్టిన్ లూథర్ గారి భార్య గారు. సంఘ బహిష్కరణ చేసినా కానీ వీరు మాత్రం దేవుని సేవ చేయటం అనేది మానలేదు. అయితే ఈ మార్టిన్ లూథర్, క్యాథరిన్ వీరు సంఘ బహిష్కరణకు గురి కాబడిన జర్మనీ భాషలో 1534వ సంవత్సరంలో బైబిల్ని తర్జుమా చేసి మరణించారు. వీరి గురించి భక్తులు అంటారండి, స్టెఫెను చనిపోయి ఆకాశం వైపు ఎక్కిపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడను వెల్కమ్ చెప్పినట్టుగా స్టెఫెన్ చూడగలిగాడు. అలాగే మార్టిన్ లూథర్ కూడా
చనిపోయినప్పుడు మార్టిన్ లూథర్, కేథరిన్ అనే మార్టిన్ లూథర్ భార్య చనిపోయినప్పుడు వారు పరలోకానికి ఎత్తికి వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు గ్రాండ్ వెల్కమ్ వారికి ఇచ్చారని చెప్పి భక్తులందరూ నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొంతమంది రిఫార్మర్స్ కొంతమంది టక్ చెప్పేసేసుకుని మనం ముగించేసుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి సంఘ సంస్కరణకర్త మార్టిన్ లూథర్. రెండవ ఆయన విలియం టెండెల్. ఈయన పేరు కూడా వినుంటారు. ఈయన ఇంగ్లాండ్కు చెందిన ఆయన. ఈయన గంటలు ప్రార్థన చేసేవాడు. ఏంటి ఆయన ప్రార్థనాంశము అని అంటే, ప్రతి ఒక్కరి చేతిలోనికి బైబుల్ రావాలి, ప్రతి ఒక్కరి చేతిలోనికి ఈయన ప్రార్థనాంశం అదే. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించని ఈయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు. విలియం టెండెల్ ఈయన ఎప్పుడున్నారంటే 1494 సంవత్సరం నుంచి 1534 వరకు ఉన్నది కొంతకాలమే. అయినా ఈయన విలియం టెండెల్ గారు ఈ ప్రతి ఒక్కరి చేతిలో బైబుల్ ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ రాజుకి, ఆ ఇంగ్లాండ్ రాజుకి విలియం టెండెల్ నచ్చక ఆయన కింద బట్టలన్నీ ఇప్పేసి ఆయన పాదాల కింద మంట పెట్టి కాల్ చేస్తున్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఎందుకు ఈ విలియం టెండెల్ గురించి నేను చెప్పదలుచుకున్నానంటే, అందరి చేతుల్లోకి బైబుల్ రావాలనేది ఈయన ప్రార్థన అంతే. ఆ ఇంగ్లాండ్ రాజుకి అది నచ్చక అతన్ని కాల్ చేస్తూ ఉంటే విలియం టెండెల్ చేసిన ప్రార్థన, ఓ జీసస్ ఓపెన్ దిస్ కింగ్ ఐస్, ఈ రాజు యొక్క కళ్ళు తెరువు ప్రభువా. అదే ప్రార్థనకి, అంతకంటే ఇంకో ప్రార్థన చేయలేదు. నన్ను బతికించను కూడా ప్రార్థన చేయలేదు. అందుకే విలియం టెండెల్ని బైబిల్ పండితులు అంటారు, ఆయన ఒక గోధుమ గింజ. ఆ గోధుమ గింజ భూమిలో పడి అనేక గింజలను ఇచ్చినట్టుగా విలియం టెండెల్ ద్వారా చాలామంది మారు మనసు పొందారు. అందులో ప్రముఖుడు కింగ్ జేమ్స్. ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా కింగ్ జేమ్స్ వెర్షన్ అనే బైబిల్ తెలిసే ఉంటుంది మీకు. ఈ కింగ్ జేమ్స్ అనే బైబిల్ రావడానికి విలియం టెండెలే కారణం. విలియం టెండెల్ చచ్చిపోతున్నప్పుడు, కాలిపోతున్నప్పుడు ఆ ఇంగ్లాండ్ దేశపు యువరాజు చూస్తాడు. చూసి ఇతను ఎందుకు ఇలా కాల్ చేస్తున్నారు, కాలిపోతా కూడా రాజుగారు కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇతనిలో ఏదో ఉంది, ఇతన్ని ఎందుకు చంపేశారని ఆయన గురించి ఆరా తీసి, ఆయన బైబుల్ తర్జుమా చేయటం కోసం ప్రతి ఒక్కరి చేతుల్లోనికి బైబుల్ రావాలని ఆయన కోరుకున్నందుకు కాల్ చేశారని తెలిసినప్పుడు ఈయన ఏం చేశాడంటే మారు మనసు పొంది బైబుల్ను ట్రాన్స్లేట్ చేయటం మొదలుపెట్టాడు. 1611 సంవత్సరంలో సార్దీస్ సంఘ చరిత్ర కాలంలో జరిగింది. ఈ కింగ్ జేమ్స్ వెర్షనే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ బైబుల్. నేను NKJV అనే బైబుల్ నేను వాడతానండి. అది న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్. KJV హై స్టాండర్డ్స్లో ఉంటుంది. అది అఫీషియల్ ఇంగ్లీష్ వెర్షన్ అంటారు దాన్ని. ఇప్పటికి 16 వెర్షన్లు వచ్చినాయి. నేను వాడుతుంది 14వ వెర్షన్ బైబుల్. ఆ కింగ్ జేమ్స్ బైబుల్ ఆ బైబుల్లో కింగ్ జేమ్స్ అనువదించిన లేకపోతే తర్జుమా చేసిన బైబుల్లో 83% బైబుల్ అక్కడున్న అక్షరాలన్నీ విలియం టెండెల్ గారు రాసినయే. అంటే చూడండి దేవుడు ఎంత కేర్ తీసుకుంటాడో తన భక్తుల పట్ల, తన యందు ఆసక్తి కలిగిన వారి పట్ల ఎంత కేర్ తీసుకుంటాడు. విలియం టెండెల్ చచ్చిపోయాడు కానీ కింగ్ జేమ్స్ రాస్తున్నప్పుడు 83% విలియం టెండెల్ రాసిన మాటలే ఈ 16 లెవెల్స్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ 16 లెవెల్స్లో ఆయన మాటలు కనపడతాయి. ఇక తర్వాత చూసుకుంటే జాన్ క్వాలిన్ అనే ఈయన ఫ్రాన్స్కి చెందిన ఆయనండి. ఈయన 1509 సంవత్సరం నుంచి 1564 సంవత్సరం వరకు సార్దీస్ సంఘ కాలంలో ఈయన బ్రతికారు. ఈయన దైవత్వ బోధకుడు. ఈయన తులిప్ అనే ఒక 5 అక్షరాల, తులిప్ అంటే తామర పువ్వు అంతేనండి, కలువ పువ్వు, తులిప్ ఫ్లవర్, దాని ఆ తులిప్ TULIP. అది మనకు అవసరం లేదు కాబట్టి దాని డెఫినేషన్స్ నేను మీకు చెప్పట్లేదు. కావాలంటే దాని ఇమేజ్ మాత్రం పోస్ట్ చేస్తాను, మీరు చూడొద్దు. ఇక ఆఖరి వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి జాన్ బనియన్ అన్న ఆయన ఈ సార్దీసు సంఘ కాలంలోనే బ్రతికాడు. ఎప్పటి నుంచి? 1628 నుంచి 1688 వరకు. అసలు ఈ సార్దీసు సంఘకాలం ఎప్పుడు? 1500 నుంచి 1700 వరకు. ఈ సార్దీస్ ఆఖరి అంకంలో 1628 నుంచి 1688 వరకు జాన్ బనియన్, ఇంగ్లాండ్ ఈయన
ఇక్కడ బ్రతికారు. ఈ ఇంగ్లాండ్ ఈయన పేరు మీద బెడ్ఫోర్డ్ అనే మ్యూజియం కూడా ఉంది. దాంట్లో యాత్రికుని ప్రయాణం యొక్క వెర్షన్స్ అన్నీ ఆ మ్యూజియంలో చూడొచ్చు ఒకవేళ ఎవరైనా ఇంగ్లాండ్ వెళ్తే. ఈయన యేసుక్రీస్తు ప్రభువుని బోధిస్తున్నారని, ఆయన యొక్క మాటలు అందరికీ చక్కగా అర్థమయ్యేటట్టు ఆయన సువార్త విస్తరింప చేస్తున్నారని ఈయన్ని తీసుకెళ్ళి 12 సంవత్సరాలు జైల్లో ఉంచేశారండి. 12 సంవత్సరాలు సూర్యకాంతి చూడకుండా 12 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి జాన్ బనియన్. ఈ 12 సంవత్సరాల్లో ఈయన చాలా బుక్స్ రాసేసాడు. ఈయన సూర్యకాంతి లేదు, ఒక చిన్న ఏదో ఎక్కడో చిన్న నెరలో నుంచి చిన్న వెలుగు వస్తే ఆ వెలుగులో నుంచి ఈయన రాసిన పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి, మతోద్ధరణకు ఉపయోగపడిన పత్రికలు. ఈ సార్దీస్ అనే ఈ సంఘ కాలంలో ఈ సంఘం రిఫార్మ్ చెందడానికి జాన్ బనియన్ ఎంతగానో ఈయన ఉపయోగపడ్డాడు. ఏమంటే ఈయన రాసిన అద్భుత పుస్తకాల్లో మొదటిది ప్రధాన పాపి అయిన నాకు అనుగ్రహింపబడిన కృప. ఇవి మన తెలుగు బుక్ స్టోర్స్లో కూడా దొరుకుతాయండి, కావాలంటే కొనుక్కు చదివితే చాలా మంచిది. మొదటి పుస్తకం పేరు ప్రధాన పాపి అయిన నాకు అనుగ్రహింపబడిన కృప. రెండవది ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ప్రపంచ ప్రాచుర్యం పొందిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. మూడవది పరిశుద్ధ పోరాటం. ఈ 3 పుస్తకాలు ఆత్మీయ జీవితానికి తర్వాత సంఘమును ఉద్ధరించుటలో చాలా ఉపయోగపడినాయి. ఈ సంఘమునకు దేవుడు చెప్పిన మాట మరొకసారి మనం అవలోకనం చేసుకుందామండి. ఈ సంఘం జీవించుచున్నామనే పేరు ఉంది, కానీ ఇది మృతమైపోయిన ఈ సంఘంలో అపవిత్రపరుచుకొనని కొందరు ఉన్నారు. ఆ కొందరే ఇప్పుడు నేను చెప్పిన వారు తెల్లని వస్త్రములు ధరిస్తూ నాతో పాటు తిరుగుతారు. ఇప్పుడు మనం ఉన్న కాలంలో కూడా ఈ సంఘంలో కూడా తప్పుడు బోధలు, ఏక విరోధ బోధలు ఉన్నాయి. అయితే మనల్ని మనం అపవిత్రపరుచుకొనకుండా పైకి జీవిస్తున్నాం, కానీ లోపల మృతులుగా ఉండకుండా అంతరంగంలో కూడా జీవించుచున్నవారు, శరీరం కృళ్ళిపోయిన అంతరంగం సజీవంగా ఉంచుకుని వారు దేవుడు చెప్తున్నాడు, నేను తెల్లని వస్త్రములు నాతో పాటు మీరు ధరిస్తారు. అంతేకాదు, నేను మీ పేరును జీవగ్రంథంలోంచి తుడిచిపెట్టక తండ్రి ఎదుట దూతల ఎదుట నేను నీ పేరు ఒప్పుకుంటాను. ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఎలా ఉన్నాం? అపవిత్రపరుచుకొనిన వారిగా ఉన్నామా? అపవిత్రపరుచుకొనని వారిగా ఉన్నామా? అపవిత్రపరుచుకొనిన వారిగా ఉంటే మాత్రం దేవుని యొక్క గద్దింపులో నువ్వు ఉన్నట్టే లెక్క. ఆ అపవిత్రపరుచుకొనని కొందరిలోనికి నువ్వు చేరితే దేవుడు నీకు తెల్లని వస్త్రాన్ని ఇస్తాడు. దేవుడు నీ పేరు తుడుపు పెట్టకుండా ఉంచుతాడు. నిన్ను పిలుస్తాడు, నీ పేరుని ఒప్పుకుంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ వాక్యం, ఈ సంఘం, సార్దీసు సంఘం గురించి ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఏమన్నా ఉన్నాయేమో వాటిని తీసేసుకుందాం. దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని కొరకు జీవించువారిగా జీవించుచున్నావు, కానీ మృతుడవు అనిపించుకొనకుండా నిజముగా ఆత్మతో సత్యంతో ఆరాధించువారిగా మనందరము జీవించుదముగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.